the Schedule 7 చెప్తుంది. Coming to the Schedule 8 ఏం చెప్తుంది? Information to be furnished for safety report. సేఫ్టీ రిపోర్ట్స్ లో ఏ ఏ అంశాలు పొందుపరచాలన్నది షెడ్యూల్ 8 చెప్తుంది. Coming to the Schedule 8A, the details to be furnished in offset emergency plan because it is a MH unit. There may be chance of on-site emergency as well as off-site emergency. Off-site emergency plan వచ్చినప్పుడు ఏ రకమైన సమాచారం సిద్ధం చేయాలన్నది Schedule 8A చెప్తుంది. Coming to the Schedule 9, మన రిపల్స్ అండ్ మోడిఫికేషన్ టు ది రూల్స్ ఫర్ ది ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ యాక్ట్ 1987. జనరల్ గా ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 వచ్చింది. అందులో ఏ రకమైన సెక్షన్స్ రద్దు చేశారు, రిపిల్స్ అంటే రద్దు చేయడం, ఏ రకమైన సెక్షన్స్ అమెండ్మెంట్ చేశారు అన్నది 1987 లో వచ్చిందన్నమాట కొత్త యాక్ట్. దానికి సంబంధించిన న్యూస్ వివరాల జాబితా Schedule 9 లో ఉంటుంది. సో ఇవన్నీ మీకు ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. కమింగ్ టు ది చూడండి, ది కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ లో 3 పాయింట్స్ ఉంటాయి. నెంబర్ 1 is the short title, extent and commencement. It is the first point. Coming to the some important definitions related to the chemical accidents. ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ లో. ఏంటి కెమికల్ యాక్సిడెంట్స్ అంటే ఏంటి, హజార్డస్ కెమికల్స్ అంటే ఏంటి, and what is the meaning of industrial activity, and next one is what is the meaning of the industrial pocket, and what is the meaning of the isolated storage, and what is the meaning of the major chemical accident, and what is the meaning of the major accident hazard MH installation, and coming to the what is the meaning of the manufacture, storage and import of the hazardous chemicals rules. Next one, offset emergency plan ante enti, what is the meaning of the pipeline. Next one, site ante enti, transport ante enti. Okay, మీరు ఇవి క్లియర్ గా రాస్తారంటే you will get the 60% of the marks. These definitions are nothing but rules. Coming to the number 3, constitution of central crisis group. ఈ 3 పాయింట్స్ లో క్లియర్ గా రాయాలి. ఇందులో సబ్ పాయింట్స్ ఉన్నాయి. ఇది జాగ్రత్తగా రాశారనుకోండి, యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఓకే, 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కమింగ్ టు ది కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ అంటే షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమిన్స్మెంట్ మీన్స్ ఇంట్రడక్షన్. చూడు, దిస్ రూల్స్ మే కాల్ ది కెమికల్ యాక్సిడెంట్ రూల్స్. ఇవేటి ఎమర్జెన్సీ ప్లానింగ్, అత్యవసర పరిస్థితి సంబంధించిన ప్రణాళిక, ప్రిపేర్నెస్ అండ్ రెస్పాన్స్ రూల్స్ 1996 లో ఎస్టాబ్లిష్మెంట్ అయ్యాయి ఈ రూల్స్. దే షల్ కమ్ ఇన్ టు ది ఫోర్స్ ఆఫ్ ది డేట్ ఆఫ్ దేర్ పబ్లికేషన్ ఇన్ ది అఫీషియల్ గెజెట్. అంటే సంస్థ యొక్క అధికార ప్రకటన ద్వారా ఇది ప్రచురితం అయ్యాయి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది సెకండ్, సమ్ ఇంపార్టెంట్ డెఫినిషన్స్ రిలేటెడ్ టు కెమికల్ యాక్సిడెంట్ రూల్స్. ఓకే, ఇంపార్టెంట్ డెఫినిషన్స్ ఏంటి? ఫస్ట్, కెమికల్ యాక్సిడెంట్ అంటే ఏంటి? కెమికల్ యాక్సిడెంట్స్ అంటే ఏంటి చూడండి. దిస్ మీన్స్ అన్ యాక్సిడెంట్ ఇన్వాల్వింగ్ ఎ ఫోర్చునస్ ఆర్ సడన్ ఆర్ అన్ఇంటెండెడ్ అకరెన్స్ while handling any hazardous chemicals, the resulting in continuous, intermittent or repeated exposure to death or injury to any person or damage to the any property, but does not include an accident by reason only of war or radioactivity. ఈ రకంగా రాయాలన్నమాట మీరు డెఫినేషన్. Definitions, so please don't use your own language. Chemical accident అంటే ఏంటి? This means an accident. ఇది ఒక ప్రమాదం ఇన్వాల్వింగ్ ఫోర్చునస్ సడన్ అంటే అనుకోకుండా ఆకస్మికంగా జరిగే ప్రమాదం, అన్ఇంటెండ్ అంటే ఉద్దేశపూర్వకంగా చేయని ప్రమాదం, ఒక సంఘటన. ఎప్పుడు? వెల్ హ్యాండ్లింగ్ ఎనీ హజార్డస్ కెమికల్స్ అంటే ప్రమాదకరమైన కెమికల్స్ ని హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు జరిగే ప్రమాదం. దీనివల్ల ద రిజల్టింగ్ ఇన్ కంటిన్యూస్ అంటే నిరంతరంగా, ఇంటర్మీడియట్ అంటే అడపాదడప, ఆర్ రిపీటెడ్ ఎక్స్పోజర్స్ వలన ఆ వ్యక్తులు చనిపోయినా ఆర్ గాయపడినా, టు ఎనీ పర్సన్ ఆర్ డ్యామేజ్ టు ది ఎనీ ప్రాపర్టీ అంటే ఫైర్ హజార్డ్స్ జరిగి ఎక్విప్మెంట్స్ ధ్వంసమైనా దాన్ని కెమికల్ యాక్సిడెంట్స్ అంటారు. బట్ డస్ నాట్ ఇన్క్లూడ్ అన్ యాక్సిడెంట్ బై రీజన్ ఆఫ్ వార్ ఆర్ రేడియో యాక్టివిటీ అంటే వార్ వలన ఆ రేడియో యాక్టివిటీ అంటే
న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఉండే రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ వలన ప్రమాదాలు జరిగితే దాన్ని కెమికల్ యాక్సిడెంట్స్ అంటారు. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటా. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? ఓకే చూడండి, డౌట్ అడిగాడు. కెమికల్ యాక్సిడెంట్ మీన్స్ అన్ యాక్సిడెంట్ ఇన్వాల్వింగ్ ఏ ఫార్చునస్ ఆర్ సడన్ ఆర్ అన్ఇంటెండెడ్ అకరెన్స్ while handling any hazardous chemicals resulting in continuous, intermittent or repeated exposure to death or injury to any person or damage to any property, but does not include an accident by the reason of only of war or radioactivity. అంటే ఇది కెమికల్ యాక్సిడెంట్ అంటే సడన్ గా అనుకోకుండా జరిగే, ఉద్దేశపూర్వకంగా జరగని సంఘటన. అది ఎప్పుడు ఆ ప్రమాదం జరుగుతుందంటే వెల్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎనీ హజార్డస్ కెమికల్స్, ప్రమాదకరమైన కెమికల్స్ నిర్వహిస్తున్నప్పుడు జరిగే ప్రమాదాలు. దీనివల్ల రిజల్టింగ్ ఇన్ కంటిన్యూస్ అంటే ఆ ప్రాసెస్ ఆగిపోయినా, ఇంటర్మిటెంట్ అంటే అడపాదడప టెంపరీగా ఆగిన, ఆర్ రిపీటెడ్ ఎక్స్పోజర్ అంటే ఆ వ్యక్తి అంటే మన తీవ్రమైన బహిర్గతం వలన ఆ వ్యక్తి చనిపోయినా, ఆర్ ఇంజురీ అయినా, ఆర్ ఎనీ ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయినా దాన్ని కెమికల్ యాక్సిడెంట్స్ అని అంటారు. బట్ దట్ యాక్సిడెంట్ డస్ నాట్ రీజన్ ఓన్లీ ఆఫ్ వార్ అంటే ఏదైనా పర్టికులర్ వార్ వల్ల కెమికల్ ప్లాంట్ మన డిస్ట్రక్షన్ అయితే దాన్ని కెమికల్ యాక్సిడెంట్ అనరు. అండ్ రేడియో యాక్టివిటీ సబ్స్టెన్స్ వలన ప్రమాదం జరిగినా కూడా దాన్ని కెమికల్ యాక్సిడెంట్స్ అనరు. ఓకే రైట్, అందరికీ అర్థమైంది అనుకుంటా. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, హజార్డస్ కెమికల్స్. అంటే హజార్డస్ కెమికల్స్ అంటే ప్రమాదకరమైన కెమికల్స్ అంటే ఏంటి? ఎనీ కెమికల్స్ విచ్ సాటిస్ఫై ఎనీ ఆఫ్ ది క్రైటీరియా laid down in part 1 of schedule 1 ఆర్ లిస్టెడ్ పార్ట్ 2 ఆఫ్ ది షెడ్యూల్ 1. అంటే చూడండి, మనకి షెడ్యూల్ 1 ఏం చెప్తుంది? ఇండికేట్ ది క్రైటీరియా ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ ది కెమికల్స్. ఇందులో పార్ట్ 1 ఆఫ్ ది షెడ్యూల్ 1 అండ్ పార్ట్ 2 ఆఫ్ ది షెడ్యూల్ 1 లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే ప్రమాదకరమైన కెమికల్స్. అది పాయింట్కి అర్థం. ఎనీ కెమికల్స్ విచ్ సాటిస్ఫై ది ఎనీ క్రైటీరియా laid down ది part 1 of the schedule 1 are listed part 2 of the schedule 1 is nothing but hazardous chemicals, and any chemical listed column 2 of the schedule 2. What is the meaning of the schedule 2? Schedule 2 ఏంటి? ఐసోలేటెడ్ స్టోరేజ్. చూడండి, షెడ్యూల్ 2 మనకి ఏం చెప్పాను? ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ప్రమాదకరమైన కెమికల్స్ వేరు చేసి నిల్వ ఉంచడాన్ని ఐసోలేటెడ్ స్టోరేజ్. ఇందులో మనకి కాలం 2లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే ప్రమాదకరమైనవి. కమింగ్ టు ది నెంబర్ 3, ఎనీ కెమికల్ లిస్టెడ్ కాలం 2 ఆఫ్ ది షెడ్యూల్ 3. చూడండి, షెడ్యూల్ 3 మనకి ఏం చెప్తుంది? లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. ఇందులో కాలం 3లో పేర్కొన్న కెమికల్స్ కూడా హజార్డస్ కెమికల్స్. తర్వాత ఎనీ కెమికల్స్ లిస్టెడ్, ఇది కాలం 2 ఆఫ్ ది షెడ్యూల్ 3, ఇది కాలం 3 ఆఫ్ ది షెడ్యూల్ 3. ఓకే, ఇవన్నీ హజార్డస్ కెమికల్స్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, హజార్డస్ కెమికల్స్ అంటే పార్ట్ 1 షెడ్యూల్ 1లో పేర్కొన్న కెమికల్స్, పార్ట్ 2 షెడ్యూల్ 1లో పేర్కొన్న కెమికల్స్, కాలం 2 షెడ్యూల్ 2లో పేర్కొన్న కెమికల్స్, కాలం 2 షెడ్యూల్ 3లో పేర్కొన్న కెమికల్స్, కాలం 3 షెడ్యూల్ 3లో పేర్కొన్న కెమికల్స్ అన్ని హజార్డస్ కెమికల్స్ అని అంటారు. యాజ్ ఇట్ ఈస్ గా డెఫినేషన్ రాయండి. ఓకే, కమింగ్ టు ది ఇండస్ట్రియల్ యాక్టివిటీ. ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే ఏంటి? పారిశ్రామిక కార్యకలాపాలు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ యాక్టివిటీ? ఇన్క్లూడ్ అనే ఆపరేషన్ ఆర్ ప్రాసెస్. అంటే ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో ఏదైనా కార్యకలాపాలు, ప్రక్రియలు చేయడం. ఏంటి? క్యారీడ్ అవుట్ అనే ఇండస్ట్రియల్ ఇన్స్టాలేషన్ referred to a schedule 4 involving or is likely to involve one or more hazardous chemicals. అంటే ఈ పర్టికులర్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ అన్నది షెడ్యూల్ 4లో చెప్పింది అయి ఉండాలి. చూడండి, షెడ్యూల్ 4 ఏం చెప్తుంది? ఇండస్ట్రియల్ ఇన్స్టాలేషన్ విత్ మీనింగ్ ఆఫ్ రూల్ టు బి అంటే ఎంఏహెచ్ యూనిట్స్ యొక్క ఇన్స్టాలేషన్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా షెడ్యూల్ 4 చెప్తుంది అన్నమాట. ఓకే, coming to the carried out an industrial installation
refer to the schedule 4. To be, what to be? सर वहाँ చూడండి पे जो सर वहाँ पे लिखा है टू भी ना उसके where आप जो पहले होते हैं this one? नहीं सर. ఓకే, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఆఫ్టర్ కంప్లీషన్ నేను మీకు తాలూకు డౌట్స్ క్లియర్ఫై చేస్తాను. If you are unable to write this definition, better to write headings and just you have to use your own language. That doesn't matter. Okay. Industrial activity includes an operation or process of carried out an industrial installation referred to as schedule 4 involving or likely to involve one or more hazardous chemicals. అంటే పర్టికులర్ వివరాల జాబితా 4లో పేర్కొన్న పారిశ్రామిక సంస్థాపనలు అయి ఉండాలి. అందులో 1 or more కెమికల్స్ తోటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. ఓకే. ఆన్-సైట్ స్టోరేజ్, ఆన్-సైట్ ట్రాన్స్పోర్ట్ విచ్ అసోసియేటెడ్ విత్ ఆపరేషన్ ఆర్ ప్రాసెస్. ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ఆ సైట్ లో నిల్వ ఉంచిన ఆ సైట్ లో రవాణా చేస్తున్న దేనికోసం కార్యకలాపాలు చేయడానికి, ప్రక్రియ చేయడానికి, దాన్ని ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటాడు. ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే వేరు చేసి నిల్వ ఉంచడం. నెక్స్ట్ పైప్ లైన్ అంటే పైప్ లైన్ లో కన్వేయన్స్ చేసిన దాన్ని ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. సో ఇట్ ఈస్ ద డెఫినేషన్ లైక్ దిస్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్ చూడండి. ఇండస్ట్రియల్ పాకెట్ మీన్స్ పారిశ్రామిక వాడ, మీన్స్ ఎనీ ఇండస్ట్రియల్ జోన్ లైక్ ఇన్ విశాఖపట్నం, పర్వాడ అండ్ అచ్యుతాపురం ఆర్ ది ఇండస్ట్రియల్ పాకెట్ ఏరియాస్. ఇన్ విజయనగరం, పైడి భీమవరం is the industrial pocket. Like this, industrial pocket అంటే పారిశ్రామిక వాడ. Means any industrial zone earmarked by the Industrial Development Corporation of State Government. అంటే ఆ స్టేట్ గవర్నమెంట్ ఆ పర్టికులర్ ఏరియాని కేటాయిస్తుంది అనమాట. ఇట్ ఈస్ ద ఇండస్ట్రియల్ జోన్ అని, దాన్ని ఇండస్ట్రియల్ పాకెట్ అని అంటారు. కమింగ్ టు ది నెక్స్ట్ ఐసోలేటెడ్ స్టోరేజ్. ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే హజార్డస్ కెమికల్స్ ని వేరు చేసి నిల్వ ఉంచే కార్యక్రమాన్ని ఐసోలేటెడ్ స్టోరేజ్ అని అంటారు. Isolated storage means storage of the hazardous chemicals on the same site specified in Schedule 4, where that storage involves at least quantities of the chemicals set out in Schedule 2. అంటే ఏంటి చూడండి, ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్ లో షెడ్యూల్ 4 లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది షెడ్యూల్ 4? చూడండి, ఇది ఎంఏహెచ్ యూనిట్స్ యొక్క ఇన్స్టాలేషన్స్. ఈ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్ లో ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ని వేరు చేసి నిల్వ ఉంచడం. ఏ కెమికల్స్ వేరు చేసి నిల్వ ఉంచుతారంటే షెడ్యూల్ 2 లో పేర్కొన్న కెమికల్స్, షెడ్యూల్ 2 కాలమ్ 2 లో పేర్కొన్న కెమికల్స్ ను మాత్రమే వేరు చేసి నిల్వ ఉంచడం ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్ లో. దాన్ని ఐసోలేటెడ్ స్టోరేజ్ అని అంటారు. ఓకే, అర్థమైంది అనుకుంటా. కమింగ్ టు ది నెక్స్ట్, మేజర్ కెమికల్ యాక్సిడెంట్. మేజర్ కెమికల్ యాక్సిడెంట్ అంటే సంభవమయ్య అతిపెద్ద ప్రమాదాన్ని, సంభవమయ్య అతిపెద్ద రసాయనిక ప్రమాదాన్ని మేజర్ కెమికల్ యాక్సిడెంట్ అని అంటారు. మీన్స్ అన్ అకరెన్స్ ఇంక్లూడింగ్ ఎనీ పర్టికులర్ మేజర్ ఎమిషన్, ఫైర్ ఆర్ ఎక్స్ప్లోజన్ ఇన్వాల్వింగ్ వన్ ఆర్ మోర్ హజార్డస్ కెమికల్స్ and resulting from unexpected unwanted sequence of events due to loss in some kind of personal property and environment. కదా మేజర్ కెమికల్ యాక్సిడెంట్ అంటే ఇది ఒక సంఘటన, అకరెన్స్ అంటే సంఘటన, ఇంక్లూడింగ్ ఎనీ పర్టికులర్ మేజర్ ఎమిషన్ అంటే ప్రమాదకరమైన గ్యాస్ ఉద్గారమైన, ఫైర్ అగ్ని యొక్క కదలిక జరిగిన, ఎక్స్ప్లోజన్స్ ప్రేలుళ్ళు జరిగిన, ఇన్వాల్వింగ్ వన్ ఆర్ మోర్ హజార్డస్ కెమికల్స్ ఆ పర్టికులర్ ప్రమాదకరమైన కెమికల్స్ వల్ల ఏంటి మేజర్ ఎమిషన్ జరిగిన, ఫైర్ జరిగిన, ఎక్స్ప్లోజన్ జరిగిన, అండ్ రిజల్టింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అన్వాంటెడ్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. దీనివల్ల వ్యక్తులు చనిపోయినా, ఆస్తి ధ్వంసమైనా, పర్యావరణం నష్టపోయినా దాన్ని మేజర్ కెమికల్ యాక్సిడెంట్ అని అంటారు. ఓకే, రైట్.
అంటే హజార్డస్ కెమికల్స్ ద్వారా ఏదైనా ప్రమాదాలు జరిగితే అతిపెద్ద ప్రమాదాలు, దానివల్ల మేజర్ ఎమిషన్ అంటే మేజర్ కెమికల్ స్పిల్ లేకపోతే మేజర్ గ్యాసెస్ ఉద్గారం జరిగిన, ఫైర్ జరిగిన, ఎక్స్ప్లోజన్ జరిగిన వాటిని మేజర్ కెమికల్ యాక్సిడెంట్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది మేజర్ యాక్సిడెంట్ ఇన్స్టలేషన్, ఎంఏహెచ్ ఇన్స్టలేషన్స్ అంటే ఏంటి? చూడండి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ లో ఎంఏహెచ్ యూనిట్స్, మన దివ్విస్ ల్యాబొరేటరీస్ ఈజ్ ఎంఏహెచ్ యూనిట్, యాజ్ వెల్ యాజ్ అరవిందో ఫార్మా ఈజ్ ఆల్సో ఎంఏహెచ్ యూనిట్. అది ప్రైవేట్ సెక్టర్ లో. ఎల్జీ పాలిమర్స్ ఈజ్ ఆల్సో ఎంఏహెచ్ యూనిట్. ఆంధ్ర ఆర్గానిక్స్ ఈజ్ ఆల్సో ఎంఏహెచ్ యూనిట్స్. అండ్ నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఈజ్ ఆల్సో, సారీ, కోరమండల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఆల్సో ఎంఏహెచ్ యూనిట్స్. దీన్ని మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్స్ అని అంటారు. ఓకే, మన చిన్న చిన్న ఫార్మా ఇండస్ట్రీస్ అవి ఎంఏహెచ్ యూనిట్స్ కాదు. కమింగ్ టు ది మేజర్ యాక్సిడెంట్ ఎంఏహెచ్ ఇన్స్టలేషన్ అంటే మీన్స్ ఐసోలేటెడ్ స్టోరేజ్ and industrial activity at a site, handling including transport through carrier or pipeline of the hazardous chemicals equal to or in excess of the sold quantities specified in column 3 of the schedule 3 and column 3 of the schedule 3 respectively. అంటే ఏంటి? మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఎంఏహెచ్ ఇన్స్టలేషన్ అంటే ఐసోలేటెడ్ స్టోరేజ్, ఇందులో ప్రమాదకరమైన కెమికల్స్ వేరు చేసి నిల్వ ఉంచుతారు. ఆ పర్టికులర్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఆ సైట్ లో ఉంటాయి. హ్యాండ్లింగ్ అంటే మన పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ పైప్ లైన్ లో రవాణా చేసిన తాలూక మన ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ త్రూ క్యారియర్ అంటే గూడ్స్, అంటే ట్యాంకర్ ద్వారా రవాణా చేసిన, పైప్ లైన్ లో రవాణా చేసిన ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ప్రవేశ పరిమితి విలువలకి కంటే ఈక్వల్ గా ఉన్నా, ఎక్కువగా ఉన్నా, యాజ్ వెల్ యాజ్ ఆ పర్టికులర్ కెమికల్స్ కాలమ్ 3 ఆఫ్ ది షెడ్యూల్ 2 లో పేర్కొనే మరియు కాలమ్ 3 ఆఫ్ ది షెడ్యూల్ 3 లో పేర్కొన్న కెమికల్స్ ను మాత్రమే రవాణా చేయాలి. వీటిని ఎంఏహెచ్ ఇన్స్టలేషన్స్ అని అంటారు. అంటే కాలమ్ 3 షెడ్యూల్ 2 లో పేర్కొన్న కెమికల్స్, కాలమ్ 3 షెడ్యూల్ 3 లో పేర్కొన్న కెమికల్స్ ని ఆ పర్టికులర్ వాటితోటి పారిశ్రామిక కార్యకలాపాలు చేస్తున్నా, నిర్వహణ చేస్తున్నా, ఇంక్లూడింగ్ రవాణా చేస్తున్నా క్యారియర్ ద్వారా, పైప్ లైన్ ద్వారా, అవి పర్టికులర్ కెమికల్స్ వాటి యొక్క ప్రవేశ పరిమితి విలువలకి ఈక్వల్ గా ఉన్నా, ఎక్కువగా ఉన్నా వాటిని ఎంఏహెచ్ యూనిట్స్ అని అంటారు. కొద్దిగా డెఫినిషన్ క్రిటికల్ గా ఉంది, మీరు యాస్టీస్ గా బైహార్ట్ చేసేయచ్చు, పర్వాలేదు. ఓకే, coming to the next one, the manufacture, storage and import of the hazardous chemicals rules means yesterday cheppani topic means the manufacture, storage and import of the hazardous chemicals rules 1989 published in the notification of the government of India in the Ministry of Environment and Forestry. Particular rules 1989 లో ప్రచురించబడ్డాయి. ఇందులో లోవర్ లెవెల్ కంట్రోల్, మీడియం లెవెల్ కంట్రోల్, హై లెవెల్ కంట్రోల్ ఉంటాయి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ అండర్టేకింగ్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎంఓఈఎఫ్ మన రూల్స్ అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ రూల్స్ అధికార ప్రకటన ద్వారా ప్రచురించబడ్డాయి అనమాట. వీటిని మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ అని అంటారు. ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్. What is the meaning of the offsite emergency plan? Means the offsite emergency plan, the prepared under the rule 14 of the manufacture, storage and import of the hazardous chemicals. అంటే జనరల్ గా ఈ ఆల్ ఎంఏహెచ్ యూనిట్స్ దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఆఫ్ సైట్ ఆర్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ. సో ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ యాజ్ పర్ రూల్ 14 అనుగుణంగా ఆ హజార్డస్ కెమికల్స్ ని తయారు చేస్తున్నా, నిల్వ ఉంచుతున్నా, దిగుమతి చేసుకుంటున్నా ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అనేది తయారు చేసి ఆ కన్సర్న్ అథారిటీకి రిపోర్ట్ చేయాలి ఈ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్. ఓకే, దీన్ని ఆఫ్ సైట్ ప్లాన్ అని అంటారు. కమింగ్ టు ది మనకి పైప్ లైన్. పైప్ లైన్ అంటే ఏంటి? చూడండి, మీన్స్ ఏ పైప్ టుగెదర్ విత్ ఎనీ ఆపరేటర్స్ అండ్ వర్క్స్ అసోసియేటెడ్ దేర్ విత్ ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ అదర్ దాన్ ది ఫ్లామబుల్ గ్యాస్ as set out in column 2 of part 2 of the schedule 3 at a pressure less than 8 bar absolute. అంటే ఆ పర్టికులర్ పైప్ లైన్ విత్ ఆపరేటర్స్ అంటే పంపు అని కలిగి ఉంటాయి.
దేనికోసం ఆ పైప్ లైన్? ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్, అంటే ప్రమాదకరమైన కెమికల్స్ మాత్రమే రవాణా చేయాలి ఇందులో. అదర్ దాన్ ఫ్లామబుల్ గ్యాస్, ఎట్టి పరిస్థితుల్లో ప్రేలుడు స్వభావం గల గ్యాస్ రవాణా చేయకూడదు. ఆ కెమికల్స్ ఏమై ఉండాలి? కాలమ్ 2 పార్ట్ 2 షెడ్యూల్ 3లో ఉండే కాలమ్ 2 పార్ట్ 2లో ఉండే కెమికల్స్ మాత్రమే రవాణా చేయాలి. వాటి యొక్క ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే 8 బార్ కంటే తక్కువ ఉండాలి. ఆ పర్టికులర్ పైప్ లైన్స్ లో వెళ్ళే కెమికల్స్ యొక్క ప్రెషర్ 8 బార్ కంటే తక్కువ ఉండాలి. ఓకే, coming to the site. Site means area. Site means any location where the hazardous chemicals are manufactured or processed. అంటే ఆ పర్టికులర్ సైట్ లో మన ప్రమాదకరమైన కెమికల్స్ తయారు చేస్తున్నా, ప్రక్రియ చేస్తున్నా, స్టోర్డ్ నిల్వ చేస్తున్నా, హ్యాండిల్ చేస్తున్నా, ఉపయోగిస్తున్నా, డిస్పోజ్ చేస్తున్నా. మళ్ళీ చదువుతున్నాను. Site means any location where the hazardous chemicals are manufactured, processed, stored, handles, used, disposed of, and includes the whole of area under controller of the occupier, include a pier, jetty or similar structure where floating or not. అంటే సైట్ అంటే ఏంటి? ఆ హజార్డస్ కెమికల్స్ ని తయారు చేస్తున్నా, ప్రక్రియ చేస్తున్నా, నిల్వ ఉంచుతున్నా, హ్యాండిల్ చేస్తున్నా, ఉపయోగిస్తున్నా, డిస్పోజ్ ఇస్తున్నా, ఆ పర్టికులర్ హోల్ ఏరియా అండర్ కంట్రోలర్ ఆఫ్ ది ఆక్యుపైర్ కంట్రోలర్ లో ఉంటుంది. అది పియర్. పియర్ అంటే ఒక ట్యాంక్ లాంటిదైనా అయి ఉండొచ్చు. జెట్టి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జెట్టి అంటే రక్షణ కల్పించడానికి సముద్రం మీద నిర్మించబడ్డ గోడను జెట్టి అని అంటారు. ఆర్ సిమిలర్ స్ట్రక్చర్, అది ల్యాండ్ మీదనే ఉండొచ్చు, లేకపోతే సముద్రం మీదనే ఉండొచ్చు, ఫ్లోటింగ్ అని అయి ఉండొచ్చు. దాన్ని సైట్ అని అంటారు. ఓకే, కొద్దిగా డెఫినేషన్ గట్టిగానే ఉంది, చదువుకోండి. తర్వాత ట్రాన్స్పోర్ట్ మీన్స్ ద మూవ్మెంట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ బై మీన్స్ ఆఫ్ ల్యాండ్, వాటర్ ఆర్ ఎయిర్. హజార్డస్ కెమికల్స్ ని భూమి మీద కానీ, వాటర్ మీద కానీ, ఎయిర్ లో కానీ రవాణా చేయడాన్ని ట్రాన్స్పోర్ట్ అని అంటారు. చూడండి, ఇఫ్ యూ ఫీల్ సమ్ ఎక్స్టెంట్ డిఫికల్ట్ ఇన్ రైటింగ్ దిస్ పర్టికులర్ డెఫినిషన్స్, ఐ థింక్ ది కెమికల్ యాక్సిడెంట్ విల్ హ్యావ్ ఎ టఫ్ టెర్మినేషన్. కొంచెం టెర్మినాలజీ గట్టిగా ఉంది. మీరు ఇది యాస్టీస్ గా రాయలేకపోతే జస్ట్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఓన్ లాంగ్వేజ్, దట్ డజంట్ మ్యాటర్. బట్ యూ హ్యావ్ టు హైలైట్ ది chemical accident. It should be highlighted. Okay, coming to the, it is okay, its definition is some extent okay. Coming to the industrial activity is also okay. Next one, this isolated storage is also okay. These two definitions are some extent typical terminology. Just you have to write your own language. అంటే మీకు కష్టం, చదువుకోవడానికి అర్థం కావట్లేదు అనుకుంటే మీరు ఓన్ లాంగ్వేజ్ ఉపయోగించండి. ఇది మాత్రం హైలైట్ చేయండి క్లియర్ గా. తర్వాత ఇవన్నీ ఉంటాయి డెఫినిషన్స్. ఈ మనకి A to L డెఫినిషన్స్ అన్ని రాశారంటే మీకు 60% మార్కులు ఇక్కడే పడతాయి. ఈ పర్టికులర్ డెఫినిషన్స్ ఆర్ నథింగ్ బట్ రూల్స్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్. చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్. అంటే సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ అంటే ఏంటి? మన కేంద్ర సంక్షోభ హెచ్చరిక వ్యవస్థని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయడాన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ అంటే కేంద్ర సంక్షోభ హెచ్చరిక వ్యవస్థని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయడం. ఆల్ MAH యూనిట్స్ లో కంపల్సరీగా సెంట్రల్ క్రైసిస్ గ్రూప్స్ అనేది ఏర్పాటు చేయాలి. అందులో మనకి డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్స్ ఉంటాయి, స్టేట్ క్రైసిస్ గ్రూప్స్ ఉంటాయి, సెంట్రల్ క్రైసిస్ గ్రూప్స్ ఉంటాయి. వీటిని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాలి. ఏది? ఈ పర్టికులర్ MAH ప్లాంట్స్ ఉండే దగ్గర. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ కాన్స్టిట్యూట్ ఏ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది కెమికల్ యాక్సిడెంట్ అండ్ సెట్ అవుట్ ఏ crisis alert system in accordance with provision of the rule 4 with 30 days from the date of the commencement of this rule. అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ ని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాలి. దేనికోసం? ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ కెమికల్ యాక్సిడెంట్స్ అంటే రసాయన పరంగా సంభవమయ్యే ప్రమాదాన్ని అదుపు చేయడానికి. అండ్ సెటప్ ఎ క్రైసిస్ అలర్ట్ సిస్టమ్ అంటే సంక్షోభ హెచ్చరిక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి.
ఏ రకంగా అంటే ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్ ఆఫ్ రూల్ 4, అంటే రూల్ 4 అంటే నియమంలో చెప్పిన రూల్ 4 అనుగుణంగా విత్ ఇన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది కమిన్స్మెంట్ ఆఫ్ దిస్ రూల్స్. అంటే ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్ 30 days లో ప్రారంభం అవుతున్నాయంటే ఈ పర్టికులర్ రూల్స్ అని ఏర్పాటు చేయాలన్నమాట. సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ అంటే ఆల్ ఎంఏహెచ్ యూనిట్ దగ్గర ఒక సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ అనేది ఉండాలి. Coming to the next one, the composition of the central crisis group shall be specified in Schedule 5. అంటే ఆ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ లో కూర్పు ఎవరెవరు మెంబర్స్ ఉండాలి అన్నది వివరాల జాబితాలో 5లో పేర్కొన్న ప్రకారంగా ఉండాలి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది థర్డ్ పాయింట్, the central crisis group shall meet at least once in a 6 months and follow such procedure for transaction of the business is deemed fit. అంటే ఏంటి, ఈ పర్టికులర్ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్స్ 6 నెలలకు ఒకసారి ఆ తాలూకా ఎంఏహెచ్ యూనిట్స్కి వెళ్ళి మ్యాండేటరీగా చెక్ చేయాలి వాళ్ళ యొక్క విధానాలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ అంటే వ్యవహారాలు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్లు ఎలా తయారు చేస్తున్నారు, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ఏ రకంగా ఉంది, సేఫ్టీ స్టేట్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయి అన్నది వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ బిజినెస్ డిమ్డ్ ఫిట్ అంటే ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్ రన్నింగ్ చేయడానికి సరితూగేటట్టు ఉందా లేదా అన్నది ఎప్పటికప్పుడు ఈ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ అనేది వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, అది థర్డ్ పాయింట్కి అర్థం. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, the central government shall set out a functional control room at such places it deemed fit. అంటే ఆ ఫంక్షనల్ కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసి అవి కరెక్ట్ గా మన సరితూగేటట్టు ఉండాలి, అంటే వాటి యొక్క ఫంక్షన్ ప్రాపర్ గా ఉండేటట్టు చేయడం అనమాట. డిమ్స్ ఫిట్ అంటే సరితూగేటట్టు ఉండడం. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, the central government shall set up an information networking system with state and district control rooms. అంటే స్టేట్ క్రైసిస్ గ్రూప్, సెంట్రల్ క్రైసిస్ గ్రూప్, మన డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూపు, స్టేట్ క్రైసిస్ గ్రూప్, సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ మధ్య అనుసంధానం ఒక నెట్వర్క్ అనేది ఏర్పాటు చేసేటట్టు ఉండాలి ఆ కంట్రోల్ రూమ్స్ మధ్యన. Coming to the next, the central government shall publish the list of the major accident hazard installations. అంటే ఆ పర్టికులర్ జిల్లాలో ఎన్ని ఎంఏహెచ్ యూనిట్స్ ఉన్నాయి అన్నది సెంట్రల్ గవర్నమెంట్ వాటి యొక్క లిస్ట్ తయారు చేసి వెబ్సైట్ లో ఉంచేటట్టు ఉండాలన్నమాట. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, the central government take measures to create awareness among the public with the view of ప్రివెంటింగ్ కెమికల్ యాక్సిడెంట్. అంటే ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎవరెవరు ఏం చేయాలి, పర్టికులర్ ఆ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో ఉండే ప్రదేశాలు ఉంటాయి కదా, వాళ్ళు ఉండే వ్యక్తులకి, ఆ కార్పొరేట్ సిటిజన్స్ కి అవగాహన కల్పించడం. ఒకవేళ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ వస్తే ఎవరెవరు ఏం చేయాలి అన్నది అవగాహన చెయ్యాలన్నమాట. ఎందుకంటే దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ because it is a MH unit kabatti. Okay, the central government to take a measure, create awareness among the public with the view of the preventing chemical accidents. ఇలా రాస్తే సరిపోతుంది అనమాట. మొత్తం ఎన్ని పాయింట్స్, 3, 4, 7 పాయింట్స్ ఇచ్చాను. ఇవి చాలా పాయింట్స్ ఉంటాయి, బట్ నో నీడ్ టు రైట్ ఎంటైర్ పాయింట్స్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ 7 రాస్తే సరిపోతుంది, బట్ దిస్ డెఫినిషన్స్ మాత్రం మ్యాండేటరీగా రాయాలి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ డౌట్స్? సార్ అది నాకు ఎగ్జామ్ దీని గురించి కాదు, ఇవాళ మెసేజ్ వచ్చింది సార్, సెప్టెంబర్ 12th ఆన్వర్డ్స్ ఎగ్జామ్స్ అని మెసేజ్ వచ్చింది సార్. మరి 1 month లో మిగతా సెప్టెంబర్ 12th? అవును సార్. ఓకే, నాకు తెలియదండి, నేను కనుక్కొని చెప్తాను. మెసేజ్ సార్, మెసేజ్ పెట్టారు సార్ సెప్టెంబర్ 12 అని. అంటే అరౌండ్ సార్ అదేంటి, అది మన రెగ్యులర్ ఎగ్జామ్సా సప్లిమెంటరీ ఎగ్జామ్సా? సార్ అదేంటంటే రెగ్యులర్ అని చెప్పలేదు మన సార్. అకాడమిక్ ఇయర్
22, 23 ఇయర్. కంప్లైంట్ కూడా కాదు. ఏమండి అవి అయితే సప్లిమెంటరీ అయి ఉండొచ్చు అండి, రెగ్యులర్ అయి ఉండకపోవచ్చు. నేను ఏదో కనుక్కొని క్లియర్ గా చెప్తానమ్మా. Just కనుక్కొని madam రేపు నేను ఓకే క్లియర్ గా సార్, అంటే ఏం కాదు చెప్తాను. సార్. మా నాకైతే కంగారు ఏ ఏంటంటే నోటిఫికేషన్ చెప్పలేదు. అదే సార్, సెప్టెంబర్ లో అది ఉండదు, సెప్టెంబర్ 12 ఏవో సప్లిమెంటరీ అయి 1 మంత్ ఉంటది. ఉంది, మన ఇంకా రెగ్యులర్ ఎగ్జామ్స్ క్లియర్ సప్లిమెంటరీ అయి అవ్వాలి ఉంటది. కదా అని. కవర్ చేసేద్దాంలే, ఓకేనా? ఓకే సార్, ఓకే 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 సార్. రేపు కనుక్కుంటాను. ఒకవేళ సెప్టెంబర్ లో ఓకే ఎగ్జామ్స్ సార్, ఓకే. క్లియర్ గా ఉంటే థ్యాంక్ యూ సార్. 106 లోకి వెళ్ళిపోదాంలే. ఇంపార్టెంట్ టాపిక్స్ అని కవర్ చేసేస్తానులే. దట్ డజంట్ ఓకే సార్, ఓకే. ఇదేంటంటే ఆయన ఆల్రెడీ వేరే ఆయన 1, 2, 3 చెప్తున్నారు కదా, 4 ఆయన చెప్పుకుంటారు, నేను 5, 6, 7, 8 చెప్పేసుకుందాం. ఓకే, మీరు వర్రీ కాకండి. ఇవి కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. అవి నాకు తెలిసి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనుకుంటా. ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ ఎగ్జామ్స్, ఇట్ ఈస్ అ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. ఓకే, డోంట్ వెర్రీ. అదేంటంటే సార్ అకాడమిక్ ఇయర్ 22, 23 అని మేడం మెసేజ్ పెట్టారన్నమాట సెప్టెంబర్ 12 నుంచి. 22, మనం 23. అవును సార్. మనం మనకి ఏంటంటే ప్రీవియస్ లో అయింది 21, 22, 22, 23. ప్రీవియస్ రెగ్యులర్ ఎగ్జామ్స్ 21, 22, 22, 23. మనది 22, 23 సార్. మనది 22, మీ 23 సార్ బ్యాచ్ మనది. 22, 23. ఓకే ఓకే, నేను కనుక్కుంటానులేండి. అవును సార్, 22, 23 సార్. అంటే అంటే ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ వాళ్ళు హర్రీ మన చేస్తుంటారమ్మా. బ్యాచ్ 22, 23 బ్యాచ్ మనది. 22, ఓకే 23 సార్, ఓకే. ఎగ్జాక్ట్లీ. 22, 23 ముందు 21, 22 అయింది. ఓకే ఓకే, నేను కనుక్కొని చెప్తానులేండి. ఓకే, మీరు అలాంటివన్నీ నన్ను అడగకూడదండి. ఆ కోర్స్ అవును సార్, అవును సార్. మనం లాస్ట్ అడగాలి. టైం రిజల్ట్స్ అయి పెట్టారు కదా సార్, వచ్చిందండి. నేను సబ్జెక్ట్ ప్రకారంగా నన్ను అంటే అడగండి. తెలిసిందేమో అని అడిగాను సార్, అంతే, ఏం కాదు. నాకు తెలియలేదు, రేపు నేను కనుక్కొని నేను డిస్కస్ చేసి చెప్తాను నేను మీకు. జనరల్ గా అవి హర్రీ ఓకే చేస్తుంటారు, సార్. అవి అంటే నేను మామూలుగా అడిగింది దేని ఫార్మాలిటీ. గురించి అంటే సార్, హలో, అంటే నేను ఏంటంటే కనుక్కొని సబ్జెక్ట్ ఇంకా చెప్తాలే. అవ్వలేదు కదా, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తే కొంచెం. సార్, ఓకే సార్, ఓకే. ఇది IS 105 ఒక్కటి చదువుకోండి గట్టిగా, మిగిలినవంతా ఫండమెంటల్ టాపిక్స్ లాగేవచ్చు, వర్రీ కాదు. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. దట్ డజంట్ మ్యాటర్, ఏం వర్రీ కాకండి. ఓకే, జనరల్ గా ఇది మామూలుగా క్యాజువల్ గా చెప్తున్నాను, వాళ్ళ హర్రీ పెడుతూ ఉంటారు. ఇట్ విల్ టేక్ టైం, అప్పుడే మనకి షెడ్యూల్ ఉండదు 90%. మేబీ నాకు తెలిసి అక్టోబరు, నవంబర్లో సప్లిమెంటరీ ఉండొచ్చు అనుకుంటున్నాను. సప్లిమెంటరీ తర్వాత అంటే అక్టోబరు, నవంబర్, డిసెంబర్లో ఒక ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఉంటుంది. అది సప్లిమెంటరీ ఎగ్జామో తెలీదు, మెయిన్ ఎగ్జామో తెలీదు అనమాట. ఈ బోర్డోడు డిక్లేర్ చేస్తాడు అలాగా. ఇట్ మే బి సప్లిమెంటరీ ఆర్ ఇట్ మే బి రెగ్యులర్. తర్వాత ఇంకొక 5 months అయిన తర్వాత అప్పుడు సప్లిమెంటరీ అయితే ఇది రెగ్యులర్ ఎగ్జామ్స్ పెడతారు. ఒకళ్ళు ఇప్పుడు రెగ్యులర్ అయితే అప్పుడు సప్లిమెంటరీ పెడతారు. అంటే జనరల్ గా నాకు తెలిసి మనకి నవంబర్, డిసెంబర్లో రెగ్యులర్ ఎగ్జామ్స్ పెట్టడానికి స్కోప్ ఉంది. ఒకవేళ రెగ్యులర్ ఎగ్జామ్స్ పెట్టారనుకో 2021, 22 బ్యాక్లాగ్ స్టూడెంట్స్, 2022, 23 బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కలిపి ఒకేసారి సప్లిమెంటరీ ఎగ్జామ్ పెడతాడనమాట. ఆ రకంగా బోర్డు అనేది మారుస్తూ ఉంటది, మన ట్రాన్సాక్షన్స్ అటు ఇటు చేస్తూ ఉంటది అనమాట. ఓకే, రైట్. ఇవి చూడండి, ఇంకొకసారి చెప్తున్నాను, ఇవి రాయాల్సిన అవసరం లేదు. ఫర్ ఏంటి, సమ్ ఇంపార్టెంట్ షెడ్యూల్ నోటిఫికేషన్స్ రాయాల్సిన అవసరం లేదు. అండర్స్టాండింగ్ పర్పస్ కోసం చెప్పాను. ఇక్కడ నుంచి మన టాపిక్ స్టార్ట్ అయింది. ఫస్ట్ పాయింట్ షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమిన్స్మెంట్. రెండోది ఇంపార్టెంట్ డెఫినేషన్. అన్ని కెమికల్ యాక్సిడెంట్ మీరు అట్లీస్ట్ డెఫినేషన్స్ రాయలేకపోతే ఈ సైడ్ హెడ్డింగ్స్ అయినా హైలైట్ చేయండి. బి హజార్డస్ కెమికల్స్, సి ఇండస్ట్రియల్ యాక్టివిటీ, నెక్స్ట్ వన్ ఈజ్ డి ఈజ్ ఇండస్ట్రియల్ పాకెట్, నెక్స్ట్ వన్ ఈజ్ ఐసోలేటెడ్ స్టోరేజ్, తర్వాత నెక్స్ట్ వన్ మేజర్ కెమికల్ యాక్సిడెంట్,
జి మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్స్టలేషన్ ఎంఏహెచ్ యూనిట్. తర్వాత మ్యానుఫ్యాక్చర్ స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ రూల్స్. నెక్స్ట్ వన్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్. నెక్స్ట్ పైప్ లైన్, సైట్, ట్రాన్స్పోర్ట్. తర్వాత థర్డ్ పాయింట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్. అంటే మన కేంద్ర సంక్షోభ నివారణ వ్యవస్థని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయడం. వీళ్ళ యొక్క రోల్స్ ఏంటి అన్నది మొత్తం ఒక 7 పాయింట్స్ లో ఇచ్చాను. ఓకే, సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ కిందన మన స్టేట్ క్రైసిస్ గ్రూప్ ఉంటుంది. స్టేట్ క్రైసిస్ గ్రూప్ కిందన డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్స్ ఉంటాయి. వీళ్ళ మధ్యన కోఆర్డినేషన్ ఉండాలి, కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉండాలి, కంట్రోల్ రూమ్స్ ఉండాలి. ఎప్పటికప్పుడు వీళ్ళు ఎంఏహెచ్ యూనిట్స్కి వెళ్ళి వాళ్ళని ప్రాపర్గా చెక్ చేసి వాళ్ళ విధానాలు, వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ డిమ్డ్ ఫిట్గా అయ్యేటట్టు ఉండాలి. యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి జిల్లా మొత్తం మీద అవి మన లిస్ట్ ప్రకటించేటట్టు ఉండాలి. నెక్స్ట్, ది సెంట్రల్ గవర్నమెంట్ టేక్ మెజర్స్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ది పబ్లిక్ విత్ వ్యూ ఆఫ్ ప్రివెంటింగ్ కెమికల్ యాక్సిడెంట్స్. అంటే ఆ ఎంఏహెచ్ ప్లాంట్ దగ్గరలో ఉండే పబ్లిక్ కి ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ గురించి అవగాహన కల్పించడం. ఎందుకంటే ఇట్ ఈస్ అ కెమికల్ యాక్సిడెంట్స్ అయ్యే స్కోప్ ఉన్నది కాబట్టి.